హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్ ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా, రాష్ట్రంలో డ్రగ్స్ బారిన పడి యువత తమ విలువైన జీవితాలను అయితే ఆగం చేసుకుంటున్నారు. చాలా డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి వాళ్ళ జీవితాలు అంటే చాలా ఎంగేజ్ పీపుల్ కూడా డ్రగ్స్కి ఎడిట్ అయ్యి డ్రగ్స్ దొరక్క సూసైడ్ చేసుకుంటున్నారు. లేదా ఆ డ్రగ్స్ కోసం వాళ్ళు ఎంత క్రైమ్కి అయినా చేయడానికి అయితే సిద్ధపడుతున్నారు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏపీలో డ్రగ్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. చాలామంది యూత్ ఎడిట్ అయిపోయినారు. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఒక దేశంలో యూత్ డ్రగ్స్కి ఎడిట్ అయిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కానీ ఆ దేశ పురోగతి కానీ తిరోగమనం చెందుతుందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏపీ ప్రభుత్వం ఏపీలో డ్రగ్స్ నిషేధం, డ్రగ్స్ కట్టడి కోసం ఒక కీలకమైన చర్యను అయితే తీసుకోవడం జరిగింది. ఆ చర్యలో భాగంగా లోకేష్ గారి ఇనిషియేటివ్స్తో, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి ఇనిషియేటివ్తో ఏపీలో ఈగల్ స్క్వాడ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈగల్ స్క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనమాట. అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ యొక్క ఈగల్ స్క్వాడ్కి ప్రభుత్వం ఫుల్ అధికారాలు ఇస్తుంది అనమాట. అంటే ఏమంటే ఇప్పుడు మామూలుగా క్రిమినల్ కేసుల్లో కాకుండా ఫుల్ అధికారాలు, అంటే ఎక్కువ అధికారాలు ఇచ్చి ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ బయ్యర్లు కానీ ఎక్కడి నుంచి డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయి, ఎవరు డ్రగ్స్ వాడుతున్నారో వాటన్నిటి మీద నిఘా పెట్టి ఏపీలో డ్రగ్స్ని మరికొన్ని సంవత్సరాల్లో డ్రగ్స్ని పూర్తి స్థాయిలో తగ్గించాలి, డ్రగ్స్ని నిషేధించాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, ఇతర మంత్రులు కూడా ఈ యొక్క ఈగల్ స్క్వాడ్ ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. దీనిలో భాగంగా పోలీసులకి ఫుల్ పవర్స్ ఇచ్చి పూర్తి స్థాయిలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, మరికొన్ని సంవత్సరాలు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని చెప్పేసి భావించడం జరిగింది. ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ అనమాట. రాజకీయాలకు అతీతంగా ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎంతోమంది యూత్ తమ యొక్క జీవితాలను కోల్పోతున్నారు డ్రగ్స్కి ఎడిట్ అయ్యి. ఇది జరగకుండా ఉండాలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ స్క్వాడ్ చక్కగా పనిచేసి డ్రగ్స్ నియంత్రణ జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.